హలో అండి అందరికీ. ఇక్కడ మనం ప్రాన్స్ ఎగ్ కర్రీ చేస్తున్నామండి. ముందుగా మనం ప్రాన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం ప్రాన్స్ని కూడా చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను కొబ్బరి ఇంకా గసగసాలు పేస్ట్ వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ముందే పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో రెడీగా. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రాన్స్ వేపుకున్నాం కదండి, అవి దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఆ మిశ్రమాన్ని పట్టేలాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇక్కడ దీంట్లో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో నేను ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.